ఈరోజు మనం నిప్పట్లు చేసుకుందామండి, స్నాక్స్ లాగా. ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి చూపిస్తాను. బియ్యపిండి అండి, దీంతో 2 బియ్యపిండి, బియ్యపిండి, పావు భాగం మైదా, వేసుకున్నాము. ఇది ఒక పక్కన పెట్టుకుందామండి. దీంతో అదే గిన్నెతోటే పావు కప్పు ఏరుశనగ గింజలు ఏపిని వేసుకున్నాను. బాగా ఎక్కువ ఏపక్కర్లేదండి, లైట్గా ఏపుకుంటే సరిపోతుంది. ఒక పావు వేసుకున్నాను. పావేమో పుట్నాల పప్పు వేసానండి. కొంచెం ఉప్పు. ఇది మనం మిక్సీ కొట్టుకోవాలండి, బరక్గా వేసుకోవాలి. పుట్నాల పప్పు అంటే పల్లీలు ఏరుశనగ గింజలు మిక్సీ కొట్టాయండి. ఇలా బరక్గా ఉండాలి, మెత్తగా కొట్టకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇంట్లో పిండిలో వేసుకుందాము. ఇందులో 2 స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూన్నర కారం వేసుకుందాము. ఉప్పు ఇందాక మిక్సీలో వేసాం కదండి, కొద్దిగా వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందామండి, సన్నంగా తరిగింది. తెల్ల నువ్వులు 2 చెంచాలు వేసుకుందాము. ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలండి. దీన్ని అంతా కలిసేలాగా ముందు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాకండి కొంచెం మరిగే నూనె వేసుకోవాలి. కొంచెం వేడి నూనె వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలండి. వేడిగా ఉంది కదా, కొంచెం గరిటెతో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకుందాము. కొంచెం నీళ్ళు వేసుకుందాము. కలిపామండి. ఇలాగ ఉండాలి, బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం ఇలాగా చేసుకోవాలి. ఇలాగా ఇది ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఇలాగా మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నిప్పట్లు చేసుకుందామండి. ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం తీసుకోవాలి. ఇలాగా తీసుకొని మళ్ళీ మిగతాది మూత పెట్టుకోవాలని ఓ పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఆరిపోయినట్టు అయిపోద్ది. దీన్ని ఇలాగా కొన్ని మన ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడండి ఇలా చేసుకున్నాం కదా, వీటిని ఒత్తుకుందాం మనము అండి. దీనికి ప్లాస్టిక్ పేపర్కి ఇది ఇలా పెట్టుకొని ఈ పేపర్ మళ్ళీ ఇలా వేసుకొని ఇలాంటిది చెంబు కానీ ఇలాగా సాఫ్ట్గా ఉన్నది ఏది కానీ తీసుకొని మనం ఇలా నొక్కుకోవాలి.
అంతే అండి. ఇది కొంచెం లావుగా ఉండాలి కాబట్టి మనము కొంచెం దలసరిగా చేసుకోవాలి. ఇలాగ ఉండాలి లావుగాను. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో ఇలా తీసుకోనండి. ఇలాగంటే వచ్చేస్తుందండి. ఇలా చేసి పెట్టుకోవాలండి అన్నీ. మీద మూకు పెట్టుకున్నామండి. నూనె కాగిపోయింది. ఈ చిన్న మంట మీదే వేపుకోవాలి. పెద్ద మంట మీద వేపుకోకూడదు. చిన్న మంట మీదే వేపుకోవాలి. వేగిపోయినాయండి. ఇలాగా ఇంకా తీసేసుకుందాము. ఇలా చిన్న మంట మీదే వేపుకోవాలి. పెద్ద మంట మీద వేపుకోవచ్చు. ఇగోండి నిప్పట్లో రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి తినటానికి. స్నాక్స్ లాగా పిల్లలకి అండి. ఒకసారి ఇదిగోండి ఇలాగుంటుందండి. బాగా క్రిస్పీగా బాగుంటాయి. ఇవ్వండి.